వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ఓజీ యాక్టెడ్ బై కళ్యాణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు. చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీ అయితే సాహో మూవీకి అయితే కనెక్షన్ అయి ఉంది. ఇది మూవీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఇంట్రో సీన్ బాగుంటుంది, దాంతోపాటు టైటిల్ కూడా బాగా ఎడిట్ చేశారు. ఇంటర్వల్ బ్యాంక్ కూడా బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి వెళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్లో విలన్ అయితే చాలా కామెడీగా ఉంటారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారిని దాచేస్తారన్నమాట. అంటే రన్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది సినిమాలో. ఇది ఫస్ట్ హాఫ్ అయితే పర్లా చూడొచ్చు. సెకండ్ హాఫ్ అయితే ల్యాగ్ ఉంది. క్లైమాక్స్ అయితే బాగానే ఉంది. ఈ మూవీకి మనం 500 పెట్టి వెళ్ళొచ్చు అంటే వెళ్ళకూడదు. ఈ సినిమాని మీరు పైరసీలో మాత్రం చూడకండి, ఫోన్లోనే చూడండి. బ్యాక్గ్రౌండ్లో అయితే నాయిస్ ఎక్కువైపోయింది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చి 20 టేకులు చేశారు. ఇంకా వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా లేదు. మీరైతే ఏమనుకోకండి, ఏం చేస్తాం, ఇంకా ఏం చేయలేము మనం. ఈ మూవీ చూసాక మీరు రియలైజ్ అయ్యి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా మనిషి అని. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకి ఒకటే దేవుడు అని ట్విట్టర్లో వాళ్ళది. ఇంకా మన గనీబాయ్ అయితే స్పేస్ ఆడతాడు. స్పేస్ కోసం అందరూ వెయిట్ చేస్తాం. ఏం చెప్తాడు? సినిమా అయితే యావరేజ్ భయ్యా. సినిమాలో పెద్ద ఏం లేదు. ఓవర్ హైప్ పెట్టుకుని సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుంది. ఉత్తి ఫైట్లో ఉంటాయి. ఆ ఫైట్లో కూడా కటనా ఫైట్ అయితే బాగానే ఉంది. ఒక షాట్ ఉంటుంది, నడుచుకుని వెళ్ళినప్పుడు ఒక నీడ షాట్ ఉంటుంది చూసారా, ట్రైలర్ కట్లో చూపించారు. ఆ షాట్ ఇద్దరు ఫైట్ ఉంటుంది భయ్యా. వర్త్ టికెట్ కదా ఒకటే. ఇప్పటి వరకు పాజిటివ్ నెగిటివ్ అన్నీ మాట్లాడుకున్నాం. నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో ఈ సినిమా పెద్ద నెగిటివ్ అనుకోండి, సారీ. నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. వాడు వెళ్ళనే కాదు, కామెడీగా ఉంటాడు కొంచెం. ఇంకా ప్రియాంక అరుణ్ మోహన్ అయితే తెలుసు కదా, మన అరుణ్ మోహన్ ఎక్స్ప్రెషన్స్ ఏముండవు, జస్ట్ అలా చూస్తుంది అంతే. ట్విట్టర్లో ఎలా చేసుకుంటారు. సరే ఇంకా చూద్దాం మూవీ అయితే. ఫస్ట్ డే అయితే నాకు తెలిసి ఈ మూవీకి Day 1 కలెక్షన్ అయితే 50 crores అయితే వస్తుంది అనుకుంటున్నా. రావచ్చు Day 1 నాకు. ఎలాగ వేస్తారు కదా 100 కోట్లు. చెప్పడం మర్చిపోయిన సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్ల షేర్ మూవీ అయితే ఇది అసి పెట్టుకో. సుజిత్ డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే సాహో డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇది కూడా అలాగ ఉంది. సినిమా లాగ్ ఉంది. టేకులు కూడా కొన్ని ప్యాచ్ వర్క్ టైప్లు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. సినిమా పూర్తి చేయలేదు తెలుసు. అంటే దేనివల్ల అంటే ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ చూసుకుంటే సినిమాలు చేస్తారు కాబట్టి మీకు కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది. సినిమా అయితే ఓవరాల్గా ఉంది. ఈ సినిమా గురించి మన మహేష్ అన్న రివ్యూ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. ఓకే, బాబు ఫ్యాన్స్ అయితే లైక్ చేయండి, కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అయితే కామెంట్ చేయండి, టీఎఫ్ఎఫ్ ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.